హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో మల్లన్న బోనాలు ఎలా చేస్తారో మీరు ఈ వీడియోలో చూడండి. మొన్న వీడియో పెట్టింది మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తామో చూడండి. మల్లన్న బోనాలు అనేది కొంతమందికి పట్నాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. మాకు పట్నాలు ఉన్నవి. నేను మా హస్బెండ్ కలిసి బంతిపూలు అయితే కుచ్చుతున్నాము. బంతిపూలు కుచ్చుతూ అలా సరదాగా మాట్లాడుకుంటూ బంతిపూలు కుచ్చుతున్నాము. మేము అక్కడ బంతిపూలు కుచ్చుతూ ఉంటే ఇక్కడ మా అక్క వాళ్ళు వంట చేస్తున్నారు, కర్రీస్ వండుతున్నారు. కర్రీస్ వండిన తర్వాత బోనాలని రెడీ చేస్తారు. బోనాలు వండి పక్కకు పెడతారు. మా అక్క ఇప్పుడు కర్రీ వంకాయ టమాటా వండుతుంది. వంకాయ టమాటా వండిన తర్వాత బోనాల్లోకి గుమ్మడికాయ, కాకరకాయ, వంకాయతో కర్రీ చేస్తారు. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి పప్పు, చారు, ఆలుగడ్డ టమాటా, వంకాయ టమాటాతో కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కర్రీస్ రెడీ అయిన తర్వాత బోనాలని రెడీ చేయాలి. బెల్లపన్నంకి బెల్లం వేస్తున్నారు. నేను దేవుని ఇంట్లో దేవుని గద్దెని పసుపుతో అలికి పసుపు కుంకుమ పిండితో అలంకరించుకోవాలి. ప్రతి 7 వారములు మల్లన్న నిట్టెడు పూజల్లా మల్లన్న నిత్య మొక్క పొద్దులు దేవా. కొందరు బోనాలని సట్టిలో చేస్తారు, కొంతమంది సంక్రాంతి పండుగ ముందు చేస్తారు, కొంతమంది శివరాత్రి ముందు చేస్తారు. మేమైతే సంక్రాంతి పండుగ ముందు చేస్తాము. ఈ బోనాలు చేసే రోజు మాత్రం ఇల్లంతా పండుగ వాతావరణంతో ఉంటుంది. పొద్దున పని స్టార్ట్ చేస్తే నైట్ అవుతుంది. దేవుడి దగ్గరే మాకు 1 hour 2 hours పట్టింది దేవుడిని అలంకరించడానికి. దానికి ప్రతి 7 వారములు మల్లన్న నిట్టెడు పూజల్లా మల్లన్న నిత్య మొక్క పొద్దులు దేవా. సన్నవారి బియ్యము మల్లన్న సర్వల్ల వంటలు నీకు కుర్మగొరల పాలు మల్లన్న కుండతో బోన. ఈ మల్లన్న బోనాలు కూడా కొంతమందికి పట్నాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. మాకు మాత్రం పట్నాలు ఉన్నాయి. మేము పట్నాలు వేసుకుంటే 3-4 days పడుతుందట. ఈ పట్నాలు కూడా 5 yearsకి ఒకసారి, 9 yearsకి ఒకసారి వేస్తారు. ప్రతి 7 వారములు మల్లన్న నిట్టెడు పూజల్లా మల్లన్న నిత్య మొక్క పొద్దులు దేవా. సన్నవారి బియ్యము మల్లన్న సర్వల్ల వంటలు నీకు కుర్మగొరల పాలు మల్లన్న కుండతో బోనాలే. నేను పసుపుతో అలా గద్దెని పూజిస్తూ ఉంటే మా అత్తమ్మ, మా అక్క కలిసి దేవుడి పెట్టే తవ్వుతుని పసుపు కుంకుమ తెల్లపిండితో రెడీ చేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత దేవుళ్ళని దానిపైన పెట్టి గద్దె పైన పెడతారు. తర్వాత తొట్టని పూలతో అలంకరించుకోవాలి. ఎలా అలంకరించుకోవాలో చూడండి. దానికే మస్తు టైం పట్టింది, మాకు ఒక 1 hour పట్టింది. ప్రతి 7 వారములు మల్లన్న నిట్టెడు పూజల్లా మల్లన్న నిత్య మొక్క పొద్దులు దేవా. సన్నవారి బియ్యము మల్లన్న సర్వల్ల వంటలు నీకు కుర్మగొరల పాలు మల్లన్న కుండతో బోనాలే. తొట్టని అలంకరించుకున్న తర్వాత దేవుని దగ్గర పెట్టి బోనాలు చెల్లించుకొని దేవునికి నైవేద్యం పెట్టి మనం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్రతి 7 వారములు మల్లన్న